హలో అండి అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. కొంచెం ఫాస్ట్గా తీసుకువెళ్ళవే గాయత్రి, పిల్లలిద్దరూ అక్కడ స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు అని తొందర పెడుతుంది చందు. ఆ సరేలే, తొందరపడకు, ఇంకో 2 నిమిషాలలో మనం స్కూల్ దగ్గర ఉంటాం, సరేనా అని బండి వేగాన్ని మరింత పెంచుతుంది. చందు స్కూల్కి వెళ్ళి చూసేసరికి చిన్ను బంటు ఇద్దరూ స్కూల్ బయట ఉన్న షాప్ దగ్గర కూర్చుని ఉంటారు. చందు వెంటనే పిల్లల ఇద్దరి దగ్గరకు వెళ్తుంది. సారీ బంగారాలు, కొంచెం లేట్ అయ్యింది అంటుంది పిల్లలిద్దరినీ ముద్దు చేస్తూ. ఏం పర్వాలేదమ్మా, మేము చాలా టైం నుండి అక్కడ నిల్చుని ఉంటే ఇదిగో ఈ షాప్ ఆంటీయే పిలిచి ఇక్కడ కూర్చోమన్నారు అని చెబుతుంది చిన్ను. ఇంతలో షాప్ ఆమె బయటకు వచ్చి, అవును టీచర్ గారు, చాలాసేపటి నుండి ఒంటరిగా నిల్చున్నారని నేనే పిలిచాను అంటుంది ఆమె. ఓ అలానా, మీకు చాలా థ్యాంక్స్ అండి అంటుంది చందు. అయ్యో అదేం పర్వాలేదు టీచర్ అంటుందామె. తరువాత పిల్లలను తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. చందు ఇంటికి వెళ్ళేసరికి కొంచెం ఆలస్యం కావటంతో, ఏంటి చందు, ఈరోజు చాలా లేట్ అయ్యింది అంటుంది చందు తల్లి. స్కూల్లో కొంచెం వర్క్ ఉండి ఆలస్యం అయ్యిందమ్మా. సరే అని చెప్పి ఏం మాట్లాడకుండా ఎప్పటిలానే వంటగదిలో పని పూర్తి చేసుకోవటానికి వెళ్ళి పని అంతా పూర్తయిన తరువాత తన బెడ్రూమ్లోకి వెళ్తున్న చందుని భోజనం చేస్తున్న తండ్రి, నా కూతురు చేతిలో ఏదో మహిమ ఉంది, ఏ కూర చేసినా అమృతంలానే ఉంటుంది, చందు గుత్తి వంకాయ కూర చాలా బాగుంది తల్లి అని ఆమెను మెచ్చుకుంటాడు. ఆమె బాధగా నవ్వుతూ ఏమీ సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. చందు మనసు చాలా భారంతో నిండిపోయి ఉంది. తన పుట్టింటితో తనకు ఉన్న అనుబంధాన్ని తలుచుకుని బాధపడుతుంది. ఈ ఇల్లు నా బాల్యానికి సాక్షి, ఇక్కడ నేను ఎన్నో మధురమైన క్షణాలను గడిపాను. కానీ ఇప్పుడు ఈ ఇల్లు నాకు ఒక భారంగా మారింది. నా తమ్ముడు భవిష్యత్తు కోసం నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని తనలో తాను అనుకుంటూ బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే చందుని ఎప్పుడూ స్కూలుకి తీసుకువెళ్లే వీరన్న తన ఆటోతో వస్తాడు. గేటు తీసుకుని అమ్మా చందు అని పిలుస్తాడు. ఆ వీరన్న వస్తున్నా, ఇందా ముందు ఈ సామాను, చందు పిల్లలు బట్టలు పుస్తకాలు ఆటోలో పెట్టు, నేను వస్తాను అని అంటుంది. సరే అని చెప్పి అతడు సామాను తీసుకువెళ్ళి ఆటోలో సర్దుతూ ఉంటాడు. ఇంతలో చందు తల్లి నిద్రలేస్తుంది. ఏంటే ఇది అంతా సామాను, అంతా ఆటోలో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంటుంది. ఇంతలో చందు తండ్రి కూడా అక్కడికి వస్తాడు. అతడు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటమ్మా ఇది అంతా అని ప్రశ్నిస్తాడు. అమ్మా నాన్న, నాకు తెలుసు మీరు నా గురించి బాధపడుతున్నారు అని, కానీ నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. నా పిల్లల భవిష్యత్తు కోసం, నా ఆత్మగౌరవం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఎవరికి భారం కాకూడదు. ఎంతకాలమని నేను మీ మీద ఆధారపడి బ్రతకాలి? నా కాళ్ల మీద నేను నిలబడాలి. నా పిల్లలకు మంచి జీవితాన్నివ్వాలి. మీకు దూరంగా ఉంటున్న మీ ఆశీర్వాదం ఎప్పుడూ నాకు తోడుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చందు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఇల్లు వదిలి బయట వేరొక చోట ఉంటే ఈ సమాజం మమ్మల్ని ఎలా చూస్తుందో నీకు తెలుసా అని ప్రశ్నిస్తుంది చందు తల్లి. అమ్మా, నేను సమాజం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. నేను కేవలం ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను.
నేను నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలి. నా పిల్లల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాను. నేను ఒక మంచి తల్లిగా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అంటుంది చందు. చందు, నువ్వు తొందరపడుతున్నావు. కాస్త ఆలోచించు. నువ్వు బయటికి వెళ్ళి ఒంటరిగా ఎలా బ్రతుకుతావు అనుకుంటున్నావు? పిల్లలను ఎలా చూసుకుంటావు అంటాడు చందు తండ్రి. నాన్న, నాకు తెలుసు మీరు నా గురించి ఆందోళన చెందుతారని. కానీ నా పిల్లలకు తల్లిని తండ్రిని కూడా నేనే అవుతాను. పిల్లలిద్దరినీ ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. మీరు నా గురించి చింతించకండి నాన్న అంటుంది. అక్క, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మేమందరం ఇక్కడ ఉండగా నువ్వు ఒంటరిగా బయట ఉండటానికి నేను ఎంత మాత్రం ఇష్టపడను అంటాడు చక్రి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అమాయకపు పసి మనసులు కలిగిన చిన్ను బంటు చూస్తూ ఉంటారు. చక్రి, నువ్వు నా తమ్ముడివి. నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉంటావని నాకు తెలుసు. అంతేకాకుండా నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు ఏకీభవిస్తావని అనుకుంటున్నాను అని కంటి నిండా కన్నీరు నింపుకుని ఒక చేతిలో సూట్ కేసును మరొక చేతితో బంటు చెయ్యిని పట్టుకుంటే చిన్ను చందు పవిట చెంగును పట్టుకోగా చందు పుట్టింటి గడప దాటి కాలు బయట పెట్టి బరువెక్కిన గుండెతో ఆటోలో కూర్చుంటుంది. చందు అమ్మా నాన్నలు చక్రి నిర్ఘాంతపోయి ఏమీ తోచని పరిస్థితుల్లో నిలుచుని చూస్తూ ఉండిపోతారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.